దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరల మిమ్మల్ని చూడడము నాకు చాలా సంతోషము. ఈ సమయంలో ఒక చిన్న కార్యం కాదు, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకొని మనము ప్రార్థనలో ముందు సాగడానికి దేవుడు మనకు సహాయము చేయాలి. మీరందరికీ జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు మనకు ఒక కార్యంలో ఒక వాక్యమును ప్రత్యేకముగా మన సంఘముతో దేవుడు మాట్లాడి ఉన్నారు. అది ఏంటి? మనము సిద్ధపడాలి, మనము అనేకులను సిద్ధపరచాలి, మనము కావలి వాణిగా ఉండి దేవుని యొక్క నామమును మహిమపరచాలని. కనుక ప్రియులారా, మనము జాగ్రత్తగా ఉంటాము. ఈ సమయంలో మనము సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు మనము పోరాడి ప్రార్థించి దేవుని యొక్క సిద్ధమును నెరవేర్చిన వారుగా మనం ఉంటాము. ప్రియులారా, ఒక వాక్యమును మనము ధ్యానించకపోతున్నాము. ఎసేకియల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యము. ఎసేకియల్ 22:30. And I sought for a man among them who should make up the hedge and stand in the gap before me for the land, that I should not destroy it, but I found none. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంతో విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఏ పాటి వారము రాజా, ఏ యోగ్యత లేని వారము తండ్రి, నీ కృపా కనికరము ప్రేమ దయను బట్టి ప్రభువా ప్రాణము పెట్టి మమ్మల్ని రక్షించి ఉన్నావు తండ్రి. ఈ వాక్యము ద్వారా నన్ను, మా సంఘ పిల్లలు ప్రతి ఒక్కరిని రాజా ఉజ్జీవింప చేయము. మేము నీ సిద్ధమును నెరవేర్చి నీ నామ మహిమార్థముగా పరిశుద్ధముగా సాక్షి బిడ్డలుగా జీవించుటకు సహాయము చేయము. సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుచున్నాను. ఆత్మ ప్రభువు హస్తములో అప్పగించి ప్రార్థించి ఉన్నాము. మాట్లాడండి ప్రభువా, నామమును మహిమపరచుము. యేసు నామమున నా తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉన్నది? నేను దేశమును పాడు చేయకుండానట్లు. నేను దేశమును పాడు చేయకుండానట్లు. అదేంటిది? పాడు ఎవరు చేస్తారు? కీడు ఎవరు చేస్తారు? అపవాది ఏ కదా చేస్తారో నాకు వెంటనే ఒక వాక్యము గుర్తొచ్చింది. యోహాను సువార్త 10:10లో మనకు తెలిసిన వాక్యమే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనందరికీ తెలిసిన వాక్యం. దొంగ ఎందుకు వస్తున్నాడా? దొంగతనము చేయుటకు, హత్యను నాశనము చేయుటకు. కానీ ఇక్కడ ప్రభు సెలవిచ్చుచున్న వాక్యం ఏంటి? ప్రభు సెలవిచ్చుచున్న మాట ఏంటి? నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఇక్కడ అపవాది కాదు, మన ప్రభువే, మన దేవుడే, యెహోవాయే. ప్రభు ఏమంటాడు? నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఓకే, ఏంటిది? ప్రభు ఎందుకు పాడు చేయాలి? ప్రభు అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఓకే, ఇంకొక చూడండి ప్రియులారా, దేశం. ఆ దేశం ఎవరిది? దేవుడే. చూడండి, దేశమును ఇచ్చినవాడు ఆయనే, దేశమును అనుగ్రహించిన వాడు ఆయనే, దేశము నాశనము చేయుటకు పూనుకొనిన వాడును ఆయనే. మూడవది, దేశము కాపాడుకొనుటకు ప్రార్థించుచున్న ఒక మనిషిని వెదకుచ్చు. ఒకడు దొరకలేదు కనుక సంతాపపడుచున్నవాడు, బాధపడుచున్నవాడు ఆయనే. అలా చెప్తున్నాను. దేశమును ఇజ్రాయేలుకు అనుగ్రహించిన వాడెవరు? యెహోవా దేవుడే. ఒకటి. రెండవది, ఆ దేశమును ఇప్పుడు నాశనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. రెండవది. మూడవది, దేశము కాపాడపడాలి. అంటే ఆ నాశనములో నుండి కాపాడపడుటకు ప్రార్థించుచున్న ఒక మనిషిని వెదకొచ్చు. ఆ ఒక్కడు దొరకలేదు కనుక సంతాప లేదా బాధపడు వాడు కూడా ఆయనే.
ఈ ధ్యానిస్తాం ప్రియులారా. దేవుడు అనుగ్రహించిన దేశమును ఎందుకు దేవుడు పాడు చేయడానికి పూనుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఆయనకి దేశము పాడు చేయడం ఇష్టం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఆ దేశంని నేను పాడు చేయకుండా ఉండినట్లు ఒక్క వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ ఒక్క వ్యక్తిని నేను వెదకుచున్నాను, కానీ ఎవడునో కనపడలేదు అని ప్రభు సెలవిచ్చుచున్నారు ప్రియులారా. మనం కొంచెము దీనిని ధ్యానిస్తాము. మనందరికీ తెలుసు, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వాక్యం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత మోసేకు ప్రత్యక్షమాయెను. 7వ వాక్యంలో అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము చూడవలసిన కార్యము నా ప్రజలు. మరియు యెహోవా మోసేతో ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసియే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎలాగ ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఎలాగ పాపానికి మనము బానిసలుగా ఉన్నామో అలాగనే ప్రియులారా, ఇక్కడ ప్రభు మోసేతో ఒక మాట అంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజల ఒక బాధను నేను నిశ్చయముగా చూచితిని. ప్రైజులా, చూచుచున్న దేవుడు ఆ బాధలను నేను నిశ్చయముగా చూచితిని. రెండవది, పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటున్నారు. వారి దుఃఖములు నాకు తెలిసియే ఉన్నది. కనుక ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు సెలవిస్తున్నాను, చూసినా విన్నాను, వాళ్ళ యొక్క దుఃఖము నాకు తెలిసియే ఉన్నది. ఇంకా కొంచెం లోతుగా, ఇంకా కొంచెం మంచిగా చూడాలంటే అదే నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి 25 దాకా అక్కడే దేవుడు సెలవిచ్చిన మాటను చూడండి. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిట్టూర్పులు, యెహోవా అంటే వారి ఒక కష్టమును బట్టి తమ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఏం చేయడానికి పూనుకున్నారు? ఇప్పుడు దేవుడు మోసేతో అంటున్నాడు, నా ప్రజల బాధ నాకు తెలిసియే ఉన్నది. వాళ్ళ దుఃఖమును నేను ఎరిగి ఉన్నాను. నేను వారి కష్టమును నేను చూసి ఉన్నాను. వాళ్ళ యొక్క నిట్టూర్పును మొరను నేను వింటి ఉన్నాను. కాబట్టి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వాక్యమును చూడండి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. ప్రజలు కష్టమును చూసిన దేవుడు, విన్న దేవుడు, దుఃఖములను ఎరిగిన దేవుడు ఇప్పుడు మోసేతో అంటున్నాడు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచు దేశమునకు అనగా పాలు దేను ప్రవచించిన దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. సో దేశమును అనుగ్రహించిన వాడు ఎవరు? యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. అంటే బంధకము, ఆ పాపము లేదా ఆ బానిసత్వంలో నుండి వారిని విడిపించి, ఆ దేశంలో నుండి వారిని విడిపించి విశాలమైన మంచు దేశమునకు అనగా
పాలు తేను ప్రవహించిన దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని మోసేతో ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ అదే ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు, నేను దేశమును పాడు చెయ్యకుండానట్లు. అంటే ఆయన మనస్సును చూడండి ప్రియులారా, దేశమును అనుగ్రహించిన వాడు యెహోవా దేవుడే. ఇప్పుడు దేశమును పాడు చేయాలని ఆయన మనసులో ఉన్నదా? నిజం అది కాదు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు, నేను ఆ దేశమును పాడు చేయాలి. ఎందుకంటే వాళ్ళు పాపము, వాళ్ళు చేసిన కార్యమును బట్టి ఆ దేశమును నేను పాడు చేయాలని నాకున్నది. ఎందుకంటే నేను నీతి కల న్యాయాధిపతి. పాపము చూసి చూడకుండా ఉండిన దేవుడు కాదు. కనుక ఆ దేశమును నేను పాడు చెయ్యాలి. కానీ పాడు చెయ్యకుండానట్లు ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఏం చేయాలి? ప్రార్థించాలి అని ప్రభు పూనుకుంటున్నాడు ప్రియులారా. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఇంకా కొంచెం చూస్తాం మనము. ఇదే కార్యము కీర్తన 106వ కీర్తన 21 నుండి 23 దాకా మనం చదువుతాము. 106వ కీర్తన 21 నుండి 23. ఇక్కడ 3 కార్యము మనకు చక్కగా రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు దేవుడు అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యమును బట్టి దేవుడు ఏం చేశారు? ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను ఆయన విడిపించి ఉన్నాడు. అది అక్కడ రాయబడి ఉన్నది. మనం చూస్తాము 21వ వాక్యము. ఐగుప్తులో గొప్ప కార్యములను, కాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించిన కార్యములను చేసిన. హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో గొప్ప కార్యములను, కాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించిన క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. సో ప్రభుకున్న మొదటి బాధ ఏంటి? నా ప్రజలు తన దేవుడిని వారు ఏం చేశారు? మర్చిపోయారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాధనే కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఏమంటారు? పిల్లలు ఎప్పుడు తనతో మాట్లాడతారని. కానీ పిల్లలు వాళ్ళ ఆటంలో పాఠంలో ఉండి తండ్రితో మాట్లాడకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది. ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్న కార్యం ఏంటంటే తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. విమోచించిన, రక్షించిన, దీనికి ముందు వారు ఎలాగ ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. నిట్టూర్పు విడిచుచు ఏడుస్తున్నారు, బాధ మొరపెట్టి ఉన్నారు. కానీ ఇంత గొప్ప కార్యము చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. కనుక దేవుడు ఏమంటున్నాడు? నేను వారికి అనుగ్రహించిన ఆ పాలు తేను ప్రవహించిన దేశంలో ఏం చేయబోతున్నాను? పాడు చేయబోతున్నాను. వారిని నిన్ను పాడు చేయడానికి పూనుకున్నాను. ఇది మొదటి కార్యం. రెండవ కార్యం చూస్తాం ప్రియులారా. 24వ వాక్యమును చూడండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారికి అనుగ్రహించిన ఆ దేశమును వారు ఏం చేశారా? వారు రమ్యమైన ఆ దేశమును నిరాకరించేది, ఆయన మాట నమ్మకపోయిరి. హల్లెలూయా. అపనమ్మకము, అవిశ్వాసం. ఆయన మాట మీద వాళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం లేదు? విశ్వాసం లేకుండా పోయింది ప్రియులారా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాటను వారు నమ్మకపోయి, అపనమ్మకము. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అలాగా ఉంటున్నామా? మనలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసమును మనలో పుట్టించి దానిని కొనసాగు చేయువాడు ఆయనే. ఆమేన్. పౌలు కూడా ఒక కార్యం అంటున్నాడు. ఏమన్నారు? మంచి పోరాటం పోరాడి తిని, పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక్కడ చూడండి ప్రియులారా, ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను వారు నమ్మకపోయారా? అది మాత్రం కాదు, దేవుడు వారికి అనుగ్రహించిన ఆ కనాను దేశం, పాలు తేను ప్రవహించిన ఆ దేశమును వారు నిరాకరించిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక కార్యం చెప్పడానికి ఆశపడుతున్నాను. దేవుడు మనకు ఇవ్వబోతున్న
పరలోక దేశమును మనం ఏం చేయాలి? మనసులో పెట్టుకొని మనము దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. లేదు ప్రియులారా, ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. మన డెస్టినేషన్, మన ఒక గమ్యము పరలోకమే. కనుక ఆ దేశమును కొరకు మనము భారము కలిగి జాగ్రత్త కలిగి మనము సిద్ధపడి ఉండాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాటను నమ్మకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక 2 కార్యమైంది. 3వ కార్యము చూస్తాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుండి 10. ప్రైజ్ ది లార్డ్. ఇది కొంచెం వివరణగా మనము చూడబోతున్నాము. ఏమైంది? మోసే 40 రోజులు ఇక్కడ ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని దగ్గర వెళ్ళి అక్కడ నుండి 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ తీసుకొని రావడానికి కొరకు ఆయన పైకి వెళ్ళారు. కానీ అంత లోపల ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అదే ఇక్కడ రాయబడి ఉన్నది. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుండి 10 దాకా. కాగా యెహోవా మోసేతో ఇట్లానను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మోసేతో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇక్కడ చూడండి, ప్రభు ఒక మాటలో తేడా కనిపిస్తున్నది. ముందు ఏమన్నారు? నా ప్రజలు అన్నారు. ఇప్పుడు మోసేతో ఏమంటున్నాడు? ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఏమన్నారు? నీ ప్రజలు. ఎవరు? మోసేని రప్పించారు? లేదు, యెహోవానే. కానీ ఆయనకున్న దుఃఖము బాధను బట్టి మోసేతో అంటున్నాడు, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. అది మాత్రమా? ఆమె 8వ వాక్యంలో, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత కోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించుచున్నారు. మోసే రావడము కొంచెం ఆలస్యమైన వెంటనే వారు ఏం చేస్తున్నాడు? ఆరోను ఒక సహాయముతో ఒక దూడను వారు సిద్ధం చేశారు. ఒక విగ్రహ ఆరాధన. ప్రేమ. ఆ దూడను సిద్ధపరచుకొని ఆమె దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, 3వది ఏమంటారా? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనరు అనేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాధ! ఎంత గొప్ప కార్యము చేసి ఐగుప్తు బానిసత్వంలో నుండి ప్రభు వారిని విడిపించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన ఆ త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. తమ కొరకు పోత కోసిన దూడను చేసుకొని సాగిలపడి బలి అర్పించు. ఆమేన్. నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పి, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనుచున్నారని దేవుడు సెలవిచ్చుచున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన కష్టకాలములో బాధలో ఉన్నప్పుడు మనం దేవునితో ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని యొక్క దయను బట్టి ఆయన ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిన గనుక ఐశ్వర్యము రాగా మన మనసు ఏమైపోయింది? దేవుని నుండి మనము త్వరగా ఏం చేసినాం? తొలగిపోయి లేదా చెడిపోయి ఆశీర్వాదము మీద మన మనసు ఉన్నది, కానీ ఆశీర్వాదం ఇచ్చిన మన దేవుని మనము మర్చిపోయినము. ప్రియులారా, ఆమేన్. ప్రభు ఇంతవరకు ప్రభు అన్నారు నా ప్రజలు, కానీ ఇప్పుడు మోసేతో ఏమంటున్నాడు? నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నారు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీకు ఎలాగో ఉన్నారు? దేవుడు నిన్ను చూసి నా జనం అంటున్నారా? ఆమె లేదు, లోకానికి చెందిన వారని అనుకుంటున్నారా? ప్రియులారా, కనుక ఒక ఒక ఆఫర్ ఇస్తున్నారు. మోసేకు దేవుడు ఏమంటున్నారు చూడండి, 32:9-10లో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడి నొల్లని ప్రజలు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు? యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మోసే, కావున నీవు ఊరకనే ఉండము, నా కోపము వారి
వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మోసేతో చెప్పగా. ఇదే నేను చెప్పిన కాంపో ఆఫర్. ప్రైజ్ ది లార్డ్. మోసే, నీవు దేని కొరకు చింతపడకు, నీవు నాకు ప్రియుడైన సేవకుడు. నేను నా మనసు నీ మీద ఉన్నది కనుక నీవు నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా. మోసే ఏం చేశారమ్మా? ప్రభువా, బ్యూటిఫుల్ ఆఫర్ ప్రభువా, వీరిని అలాగనే చెయ్యాలి అని అన్నారా? లేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే దేవుని యొక్క కార్యం మనం చూడబోతున్నాము. మోసే ఏం చేశారు? జనమును పాడు చేయకుండానట్లు మోసే చేసిన కార్యము ఏంటి? నీవు నేను ఆ కార్యమే చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చూస్తాము 106వ కీర్తన 23వ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లారుచుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుచున్న కార్యము. దేవుడు అంటున్నాడు, మోసే, నా కోపము వారి మీద మండుచున్నది. మోసే, నీ ఊరకనే ఉండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నారు. కానీ ప్రభు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ఆయన వారిని, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను నశింప చేయకుండానట్లు మొదటిగా. రెండవది, ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడ్డుపడాలి. కోపమును చల్లార్చుట కొరకు ఆయన ప్రార్థన చేశారు. ప్రియులారా, ఎలాంటి ప్రార్థన చేశారు? నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వాక్యం. 11, 12, 13. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మోసే ఎలాగ ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ ప్రభు అంటే దేవుని యొక్క మనసు ఏంటి? వారు మారు మనసు కలిగి ఉండాలి, వారు రక్షింపబడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది, నా దుష్టులు తన దుష్టత్వములో చనిపోవడము దేవుని యొక్క సిద్ధము కాదు, ఎవరు కూడా నశించిపోవడము దేవుని యొక్క సిద్ధము కాదు. కానీ వారు మారు మనసు కలిగి రక్షింపబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ మనస్సును మోసే ఎరిగి వారు అంటే ఇశ్రాయేలీయులు నశింపకుండానట్లు ప్రభు ఒక కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే. హల్లెలూయా. నీవు నేను ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు కనుక మనము ఏం చేయాలి? మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను. సో మనము కూడా ప్రభు ఒక సన్నిధిలో కన్నీళ్లు కాల్చి నశించిపోతున్న ఆత్మల కొరకు, మన కుటుంబము కొరకు మనం ఏం చేయాలి? మన సంఘము కొరకు మనం ఏం చేయాలి? ఏడుచుచ్చు, నిట్టూర్పు విడుచుచ్చు మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, 32వ అధ్యాయము 11వ వాక్యము. మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనెను. ప్రైజ్ ది లార్డ్. తమిళ గెంచి ప్రార్థన చేస్తారు. అంటే ప్రభు నేను అనుకున్నాను, యెహోవా ఒక పాదమును పట్టుకొని బ్రతిమాలుకొనెను. యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆమేన్. హల్లెలూయా. వారు ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో ఆ దూడను చూసి ఇదే నీ దేవుడు అంటున్నారు. కానీ ఇక్కడ మోసే ప్రభు ఒక మనసుని ఎరిగి, అయ్యా వారు చెడిపోయారయ్యా, వాళ్ళు నిజమైన దేవుని వాళ్ళు మర్చిపోయారయ్యా, ఆశీర్వాదము మీద మనసు ఉన్నది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదయ్యా. నిజం చెప్పాలంటే నీవే ప్రభువా, నీ శక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అయ్యా కోపపడకయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటి కార్యం. రెండవ కార్యం చూడండి ప్రియులారా, 32:12 ఐగుప్తులు ఏమనుకుంటున్నారు?
ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులు, ప్రభువా నీవు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించావు కదా, ఇప్పుడు ఐగుప్తులు ఏమంటారని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులు ఏమంటారా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చెయ్యునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయిను అని ఐగుప్తులు ఎలాగ చెప్పుకొనవలను. నీ కోపము, ఆమె ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభుతో ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు, అయ్యా ఐగుప్తులో నుండి మీరు రప్పించారు, కానీ వారు ఏమనుకున్నారు, కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చెయ్యునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయి ఉన్నారని ఐగుప్తులు చెప్పుకుంటారయ్యా. కనుక ఏం చేయాలా, నీ కోప ఆజ్ఞ నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దానిని గురించి సంతాపపడము. ప్రైజ్ ది లార్డ్. తెలుగులో ఎలాగ చాలా చక్కగా రాయబడి ఉన్నది. నీ కోప ఆజ్ఞ నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దానిని గురించి సంతాపపడము ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 3వ కార్యము 13వ వాక్యంలో, నీ సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము. వారికి ఏం చేసి ఉన్నావు, నిబంధన చేసి ఉన్నావు. నువ్వు వారితో ఆకాశ నక్షత్రము వలన నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదను అనియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదరని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పి ఉన్నావు కదా. కనుక అయ్యా వారి మీద కోపపడకుండా వారిని నశింప చేయకుండా ప్రభువా తండ్రి ఒక్కసారి వారిని దయతో క్షమించు అని చెప్పి ప్రతిమాని ఆయన ఏం చేసుకుంటున్నారా, ప్రార్థన చేసుకొని ఉంటున్నారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలాగ ఉంటున్నామో, రక్షింపబడి మనము ఇంకా పడిపోయి ఉన్నాము. కానీ ప్రియులారా, మనము ప్రభుతో ఎలాగ చేయాలా, ప్రార్థన మోసేలాగా మనము ప్రార్థన చేయాలి. ఇంకొక కార్యం చెప్పి నేను ముగిస్తా. నిర్గమకాండము 32, 31, 32లో మోసే యొక్క ప్రార్థన రాయబడి ఉన్నది. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసితిరి, వారు బంగార దేవతను తమ కొరకు చేసి కొన్నారయ్యా. అయ్యా నీవు వారి పాపమును ఒక్కవేళ పరిగించితివా, ఒకవేళ క్షమిస్తావా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలు కొనుచు అడిగినావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోసేకి వేరే మార్గమే తెలియడం లేదు. అయ్యా వారు పాపం చేసి ఉన్నారయ్యా, వారు బంగార దూడను తమ కొరకు చేసుకొని ఉన్నారయ్యా. కనుక అయ్యా పాపమును ఒకవేళ పరిగణించిన ఎడల పరిగణించము, క్షమించము, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని చెప్పి మోసే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు, మోసే కొంచెం ఊరకనే ఉండు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నారు. కానీ మోసే అంటున్నాడు, అయ్యా వీళ్ళు రక్షింపబడాలి, వీరు ఒకవేళ రక్షింపబడలేదంటే ఆమేన్ నీవు రాసిన నీ గ్రంథములో నుండి, జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని చెప్పి ఆమేన్ ఎంత త్యాగముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ చివరి కాలంలో మనము ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రజలు ఒకవేళ ఎరగక ఉంటారు, లేదా మన కుటుంబ ప్రజలు దేవుని యొక్క మనసును ఎరగకపోయి ఉంటారు. కానీ నా బాధ్యత ఏంటి? ఆమె ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన చేయాలి. మోసేలాగా ప్రభు యొక్క కోపము చల్లారినట్లు, ప్రభు వారిని క్షమించినట్లు మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఇప్పుడు చేయవలసిన కార్యము ఏంటి? నేను మనకు ఒక మెసేజ్ వచ్చింది, మనము అందరము చైన్ ప్రేయర్ చేయాలి. మన పాపము మనకును దేవునికి మధ్యలో అడ్డుగా ఉన్నది. ఒక చిన్న కరోనా వైరస్,
ఆమేన్. ఎంత ఎంత బాధ పెట్టుచున్నది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కోపము ఇంకా ఏం కాలేదు, చల్లార్చబడలేదు. నీవు నేను చేసిన ప్రార్థన ద్వారానే ఆ కోపము చల్లార్చబడుతుంది. అప్పుడు మనకు విడుదల కలుగుతుంది. ఇక్కడ నేను చెప్పవచ్చిన కార్యము, మనము 3 కార్యం ఉన్నది ప్రియులారా. నీవు నేను చేసిన పాపము, వ్యక్తిగతముగా మనం చేసిన మన పాపము. ఆమె మన పాపం అంటే నేను చేసిన పాపము, లేదా మన కుటుంబంలో ఉన్న పాపము, ఆమె పాపమును బట్టి వచ్చిన శాపం. రెండవది మన సంఘములో ఉన్న పాపము. మూడవది మన దేశంలో ఉన్న పాపము. ప్రైజ్ లార్డ్. దీన్ని మనము ఇంకా లోతుగా మనము చూడాలి. మీరు ఫోన్ చేయండి, నేను మీకు చెప్తాను. మనం చేసిన పాపం ఏంటి అంటే, మన కుటుంబంలో ఉన్న పాపము ఏంటి, రెండవది మన సంఘంలో ఉన్న పాపము ఏంటి, మూడవది మన దేశంలో ఉన్న పాపము. కనుక ప్రియులారా, ఈ పాపమును సాముయేలు చెప్పిన మాట నాకు గుర్తు వస్తున్నది. సాముయేలు ఒక మాట అన్నాను, నేను మీ కొరకు ప్రార్థన చెయ్యని ఎడల నేను దేవునికి విరోధముగా పాపము చేసిన వానిగా ఉంటాను. అంటే మనము నశించిపోతున్న మన కుటుంబం కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉండడమే అది ఒక పాపమని రాయబడి ఉన్నది. వ్యక్తిగతముగా మన జీవితంలో మనం చేసిన పాపము ఏంటి? అబద్ధం మాట్లాడతాము, చెడ్డ తలంపులు, ఏది చెయ్యాలో అది చెయ్యకుండా పోవడం. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ధ్యానించాలి, సువార్త ప్రకటించాలి. ఇవన్నీ మనము వ్యక్తిగతముగా చెయ్యవలసిన కార్యము. కానీ చెయ్యవలసిన కార్యమును మనము చెయ్యక ఉంటున్నాము ప్రియులారా. అవునా? ప్రైజ్ ది లార్డ్. మన తలంపు ఎలాగ ఉన్నది, మన చూపు ఎలాగ ఉన్నది, మన నోటి మాటలు ఎలాగ ఉన్నది, మనం ఇతరులు ఎంతగా బాధపరచుచున్నామో, ఇవన్నీ మనము చేసిన వ్యక్తిగతమైన పాపము, మన కుటుంబంలో ఉన్న పాపము. మీరెరిగి ఉంటారు. మన సంఘములో అన్నీ చెప్పడానికి వీలు లేదు ప్రియుల. మన సంఘంలో ఉన్న పాపము, ఏక మనసు లేదు, ఐక్యత లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మన సంఘములో ఉన్న పాపము. దానికి బదులుగా ఏమున్నది? జారత్వము. ప్రైజ్ ది లార్డ్. మోక చూపు కూడా ఏమన్నారు దేవుని యొక్క వాక్యము? మోక చూపు అది విభచారం కిందనే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నరగత్య, తన సహోదరుని మీద కోపపడుతున్నవాడు. గర్వము, అహంకారము, కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ నిండి ఉన్నది సంఘములో. కనుక ప్రియులారా, మన సంఘము కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం గురించి మీ అందరికీ చాలా తెలుసు. ఆ దేశంలో ఉన్న పాపము, అబార్షన్, డ్రంకర్నెస్ అంటే మత్తు పదార్థము, విపచారము, వేసితనము, విగ్రహారాధన, మన దేశంలో ఉన్న పాపము. ఇవన్నిటి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ప్రైజ్ ఎవరు ప్రార్థన చేయాలి ప్రియులారా? నేనే, నీవే, మనమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘమును ఎన్నుకొని ఉన్నారు. అతి త్వరలో ప్రభు ఒక రాకడ ఉన్నది ప్రియులారా. కనుక సమయమును కేటాయిస్తాము. దేవుని కొరకు మనము భారము కలిగి ప్రార్థన చేస్తాము. నీవు అనుకున్నది సరిపోదు. ఆ ప్రార్థన ఆత్మ కూడా దేవుడే మనకు దయచేయాలి. ఒక గంట అయితే, ఒక గడి అయితే నాతో కూడా నీవు మెలకువగా ఉంటావా అని చెప్పి ప్రభు తన చాలా ప్రేమించిన ఆ 3 శిష్యులను అడిగారు. ఇప్పుడు అదే దేవుడు మనతో అడుగుతున్నారు, ఒక్క గడి అయినను నీవు ప్రార్థన చేయగలుగుతావా? నేను చెయ్యాలి, నీవు చెయ్యాలి, మనమందరము చెయ్యాలి. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ప్రార్థన చేస్తామా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను ఎలాగ ప్రార్థన చేయాలయ్యా? మీరు దేవునికి సిద్ధమైతే ప్రేయర్ పాయింట్స్ పంపుతాను, లేదా మీరు నాతో మాట్లాడండి, ఒక ఫోన్ చేయండి, మాట్లాడతాం. మనము దేవుని యొక్క మనస్సుని ఎరిగి, మోసే ఎలాగ ఆ ఆఫర్ని ఆయన ఏం చేశారు? నిరాకరించారు. నాకు వద్దయ్యా, అయ్యా వీలైందంటే నీవు నీ యొక్క జీవ గ్రంథంలో నుండి కూడా నా పేరును తుడిచివేయుము, కానీ నాకు ఎవరు కావాలి? నా ప్రజలు రక్షింపబడాలి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తామా? ఆ ప్రార్థన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించాలి. ప్రియులారా, ప్రార్థన చేస్తాము, జయం పొందుకుంటాము. యేసు నామములో మన ప్రార్థన ద్వారా ఆమేన్, దేవుడు గొప్ప కార్యము చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన ఆలకింపబడాలి. దేవుని యొక్క నామము నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మహిమపరచబడాలి. ప్రార్థన చేస్తామా? ప్రభు దగ్గర అడుగుతామా? అయ్యా ప్రభువా, ఆ ప్రార్థన ఆత్మను నాకు దయచి, ఆ ప్రార్థన ఆత్మను నాకు దయచేను. ప్రతిమాలుకొని ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. చేస్తాం ప్రియులారా. ప్రభువే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. వాక్యము విన్నారు, ఆమేన్. ఏదో మంచి ప్రసంగమని చెప్పుకొని వెళ్ళడానికి కాదు. ప్రభు మనలో గొప్ప మార్పును తీసుకొని రావాలి. మన సంఘము ప్రభు ఒక రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువా, జీవము కలిగిన వాక్యము ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు. నా ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నావయ్యా. ఆమె నీవు ఏర్పరచుకొనిన మోసే ప్రభువా తండ్రి, ప్రభువా అడ్డుగా నిలబడి ఉన్నాడయ్యా. దేశమును నాశనము చేయకుండా అడ్డుగా నిలబడి ఉన్నాడయ్యా. ప్రభువా తండ్రి, ఇదిగో మేము రాజా యేసయ్య నామములో తండ్రి ప్రభువా, మా ప్రజల కొరకు, మా కుటుంబము కొరకు రాజా, మా సంఘము కొరకు, మా దేశము కొరకు రాజా ప్రార్థించుటకు రాజా ప్రార్థన ఆత్మను అయ్యా మాకు దయచేయము రాజా. మా వల్ల కాదు ప్రభువా, మా వల్ల కాదు, నీ కృప ద్వారా కన్నీళ్లు విడుచుచు రాజా ప్రార్థించుటకు మాకు సహాయము చేయము. విరిగి నలిగిన హృదయమును మాకు దయచేయము రాజా. ప్రభువా, యేసు నామములో ప్రార్థించుటకు మాకు సహాయము చేయము. మనుషుల కొరకు కాదు రాజా, మెప్పు కొరకు కాదు రాజా, నీ హృదయమును మేము ఎరిగి రాజా, నీవే ప్రభువా ప్రాణము పెట్టి రాజా మమ్మల్ని రక్షించి ఉన్నావు గనక ఆ రక్షణను మేము కాపాడుకొనినట్లు రాజా ప్రార్థించుటకు రాజా నాకును నా ప్రియ బిడ్డలకును రాజా సహాయం వచ్చి నామమును మహిమపరచును యేసయ్యా. తండ్రి, యేసు నామములో ప్రతిమాలుకొని ప్రార్థించుచున్నానయ్యా. ప్రార్థన ఆత్మను దయచేయి ప్రభువా. కన్నీళ్లు విడిచి ప్రార్థించుటకు సహాయం చేయి. నీ నామమును మహిమపరచు. స్తుతియు ఘనత మహిమ మీకే చెల్లించుచున్నాను యేసు క్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్ల వేళలో మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. God bless you. God be with you.